Da, look. 7, 8, 9. But no, inside. No, kuch. Stop. Kuch. Okay. So, ఆత్మఫలాలని ఆత్మఫలం 9 క్యారెక్టర్స్. ఫస్ట్ పేరు ఏంటి? ప్రేమ అంతా ఫస్ట్ ప్రాబ్లం. ఇలా సో ఫస్ట్ లక్షణం ఏంటి? ప్రేమ. అంటే ఎవరిలో అయితే దేవుడు ఉంటాడో వాళ్ళు ఉండాల్సిన మొదటి లక్షణము ప్రేమ. ఎవరైతే యేసు ప్రభువుని తెలుసుకుంటారో ఆయన అడుగుజాడలో నడవాలి, అంతే కదా. అప్పుడు వాళ్ళు దేవుడిని నమ్ముతున్న వాళ్ళు అంటారు. మీరు క్రైస్తవం చూస్తుంటారు కదా, మీలో ఈ ప్రేమ కనపడలేదంటే ఒకసారికి నమ్ముకోలేదని అర్థం. ఈ ప్రేమ ఏంటంటే నిన్ను ప్రేమించే వాళ్ళు ప్రేమించడం కాదు, నిన్ను ద్వేషించే వాళ్ళు కూడా ప్రేమించడం. అది దేవుని సూత్రం. మా యేసే సూత్రం ఏంటంటే నిన్ను తిట్టే మీ అత్తగారిని శపించొద్దు, అత్తగారి కోసం ప్రార్థన చేయమని. ఎంత కష్టం అండి బాబు, ఏమండి ఊరకలా చెప్తారు కానీ ఎంత కష్టం అండి. చచ్చిందని తిట్టుకుంటావు కదా, ఇది ఎప్పుడు తెచ్చుకోనా అని అంటుంటావు కదా. అలాంటిది నువ్వు దేవుని నమ్ముకుంటే ఏ ప్రేమ చూపించాలంటే ఈ అత్తగారు కూడా బాగుండాలని చూపించాలి. అది ప్రేమ. ఈ స్టాండర్డ్ ఆయన చూపించాడు. అందరూ చెప్పారు, అందరూ ఏం చేశారు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే చెడ్డ వాళ్ళని చంపేసి మంచి వాళ్ళని కాపాడడానికి అవతారాలు వచ్చాయి. మన ఈ మానవతారం ఏం చేశాడంటే చెడ్డ వాళ్ళని చంపడానికి గల చెడుదనాన్ని చంపడానికి వచ్చాడు. మీకు అర్థమయ్యే భాషలో మనందరికి కరోనా వచ్చింది కదా, 4 years బ్యాక్ కరోనా వ్యాధి వచ్చిందా. ఆ వ్యాధి వచ్చినప్పుడు నేనే ఈ దేశకు రాజును అనుకో, ఇప్పుడు మీ అందరికి కరోనా వచ్చిందనుకో, మిమ్మల్ని అందరినీ ఒక రూమ్లో పెట్టి ఇల్లు కాల్చేయండి అనుకుంటాను అనుకో. నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తే ఈ వ్యాధి ఇంకొకటి అంతకుండా ఉంటుందని చంపాలనుకున్నాను. అప్పుడు నేను మంచిగా చదువుతున్నా, రాక్షసుని కదా. ఎంత దుర్మార్గులు, అందరిని చంపేశాడు, వ్యాధి చంపేశాడు, కాపాడాలని ఉంటారు. ఇప్పుడు అంతకుముందు జరిగింది అదే. మరి ఎవరు చెడ్డడితో అని చంపుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నారు మీరందరూ? మేమందరం పాపులే ఉన్నారు కదా, మరి మనందరినీ చంపారు కదా, ఇంక మంచి వాళ్ళు ఉంటారు. అందుకని జీసస్ ఏం చేశాడంటే హీ హేట్స్ ద సిన్. పాపాన్ని వ్యతిరేకించడం పాపులను కాదు, అర్థమైందా? చెడ్డ వాళ్ళని వ్యతిరేకించడం చెడుతనాన్ని వ్యతిరేకించడం చెడ్డ వాళ్ళని కాదు. ఎందుకంటే మనందరం ఆ గ్రూపే. అంటే ఆయన ప్రేమ ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా మనం క్షమించి ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఇది మీ జీవితాల్లో అప్లై చేసుకోండి. మీ ఇంటికి వెళ్ళండి, ఇంతకాలం నీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళ మీద ప్రేమతో ట్రై చేయండి. చాలా కష్టం, నిజంగా చాలా కష్టం. ఎప్పుడు సులువైందంటే దేవుని అడుగు జాడలో మీరు వెళ్ళినప్పుడు. దేవుడితో మీకు పరిచయం లేకపోతే ఎప్పటికీ ఈ పని మీరు చేయలేదు. రెండవ గుణం ఏంటి చెప్పండి? సంతోషం. సంతోషంగా నేను ఉన్నాను కదా అంటాడు. ఈ సంతోషంగా ఉండటం అంటే ఏంటంటే అర్థం, ఎలాంటి పరిస్థితులైనా. అందరూ వింటున్నారా? పౌలు భక్తుడు ఏమన్నాడు? నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తి పట్టాన్ని నేర్చుకున్నాను. అంటే మీరు ధనికులుగా ఉన్నప్పుడు ఆనందం, సంతోషం. కానీ సడన్ గా మీ ఆస్తి పోయి, మీకు ఆరోగ్యం పాడైపోయి, మీ కుటుంబంలో ఒక హత్య లేదా ఒక ఆత్మహత్య లేదా అకాల మరణం వస్తే మీరు అన్ని దేవునికి వ్యతిరేకం అయిపోతారు. ఏమంటారు మీరు? దేవునికి వ్యతిరేకం అయిపోతారు. కానీ ఇక్కడే ఉన్నాడు ఆయన, ఏ స్థితిలో ఉన్నా నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా దేవుడు తెలియంది కాదు, నేను ఈ స్థితిలో అంటే నా దేవుడు తెలిసి ఇస్తున్నాను కాబట్టి నా దేవుడు నాకు ఎప్పుడైనా సంతోషం ఇస్తాడని ఎప్పుడు సంతోషంగా ఉండడు. అలా ఉన్నారు ఎవరన్నా? 1000 రూపాయలు దొరికినప్పుడు ఈయన అవుతారు కదా. 100 రూపాయలు పోతే మీరు ఏమంటారు చెప్పండి? మామూలు అడుగుతున్నాను, చెప్పండి. కానీ నిజంగా క్రైస్తవులైతే, నిజంగా యేసు ప్రభు చెప్పిన మాటలు నమ్మితే అలా ఎప్పుడు కూడా క్రైస్తవత్వం మతము కానే కాదు. ఇది ఒక మతం కాదు. మీరు అంటారు కదా, పేపర్లో టీవీలో చెప్తారు బలవంతంగా క్రైస్తవులుగా మారుస్తున్నారని. ఎప్పుడు మారలేదు, ఇంకా క్రైస్తవులుగా మారలేదు. ఇది పూర్తిగా హృదయం. యేసయ్య ఉన్నాడంటే అని మీ హృదయం అనే తలుపు దగ్గర తడుతూనే ఉంటాడు. లోన తోసుకొని రాడు ఆయన. ఎప్పుడన్నా నువ్వు తలుపు తీసి అయ్యా నువ్వు రా అంటే అప్పుడు ఆయన లోనికి వస్తాడు. అంటే నువ్వు మారటం అనేది కేవలం నీ చేతిలో ఎవ్వరు మార్చలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు సగం మంది మారలేదు. ఇంకా
ఒకవేళ మాట ఇవన్నీ మీరు ఉన్నాయి సార్ అంటారు కదా, ఒకరు చేయలేకపోతున్నారు కదా. సరే, ఇంకో మాట కూడా, ఇప్పుడు నేను ఈ లక్షణాలను చూపిస్తున్న పిల్లకాలతో ఇవన్నీ మాలో ఉన్నాయని ఎవరైనా నిలబడి చెప్పగలిగితే వాళ్ళకి శాలువా కప్పి ₹1,00,000 ఇచ్చి వెళ్ళిపోతాం. చెక్ బుక్ కూడా తెచ్చాను, రాసి 1,00,000 నీ పేరు మీద రాసి వెళ్తాం. పలానా రాజేశ్వరి, పలానా లోవకుమారి, ఎవరైనా సరే వీళ్ళు మా అత్తమ్మ, రూతమ్మ, మేరియమ్మ, మేరమ్మ, ఎవరెవరు మరి జాతకు ₹1,00,000 ఊరుకుని ఇస్తున్నాను. ఓకేనా? ఇది సంతోషం. మూడో గుణం సమాధానం. ఈ అమ్మాయి సమాధానం ఉంది. సమాధానం అంటే ఏంటంటే నీ తోటి వాళ్ళందరితో కూడా గొడవలు పడకుండా సహృదయముతో సత్సంబంధాలు కలిగి ఉండటం. ఈ అమ్మాయి ₹100 తీసుకొచ్చి హుండీలు వేస్తున్నాను ఆదివారం. అప్పుడు పాస్టర్ గారు ఆపి, అమ్మ ఈ డబ్బులు ముఖ్యం కాదు, ముందు నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు ఎవరితో గొడవ పడ్డావు, అమ్మతో ఎదురు తిరిగి వచ్చావా, నాన్నతో గొడవ పడ్డావా, మీ చెల్లితో గొడవ పడ్డావా, వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళతో సమాధానపడి అప్పుడు వచ్చి కానుకే అంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మనం వేసే హుండీల డబ్బులు ఎలా వేస్తాం మనం? చెప్పండి. ఒకరిని చంపేసి ఆ డబ్బులు వస్తే అందులో తీసుకెళ్ళేస్తాం. ఒక దాంట్లో అవినీతి చేసి అవినీతి వల్ల చాలా మంది పిల్లలు చచ్చిపోయారో అందులో వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి హుండీలు వేస్తాం. అదే దేవుడు కోరుకుంటుంది. మరి మనం ఏం చేస్తున్నాం? మీ అత్తగారినో అమ్మగారినో గొడవపడి చర్చికి ఎలా వస్తున్నావు? నీ భర్తతో గొడవపడి ఎందుకు చర్చికి వస్తున్నావు? ముందు భర్తతో సయోధ్య కలిగి రామంటాడు ఆయన. ఒకవేళ ఈ రూల్ స్ట్రిక్ట్ పెట్టి చర్చిలో ఎవరు ఉంటుంది మళ్ళీ కదా. సమాధానం. నాలుగో గుణం వచ్చేసి దీర్ఘశాంతం. దీర్ఘశాంతం. ఈ చైర్స్ తీసేద్దామా? ఈ ముందు లైన్ ఆ పక్క జరుగు, అక్కడ ఉంటుందా? ఇలా ఇక్కడ ఉంది, ఇక్కడ రైట్ ఎత్తి పట్టుకోవాలమ్మా, ఇలా అలా ఉంటుంది. బస్ గుడ్. అందరికి కనబడుతున్నాయా? ఇది పాస్టర్ మీకు కనబడుతున్నాయా? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంటి? నీ మొహం మీద ఎవరు ఉమ్మేస్తే చేసుకొని పర్వాలేదని వెళ్ళిపో. నీవు తప్పు చేయకపోయినా నేను దూషించినప్పుడు ఓర్చుకోవటం, పేషెన్స్, సహనం. మామూలుగా ఓర్చుకోవటం ఓర్పు. దీర్ఘశాంతం అంటే ఎంతకాలమైనా ఓర్చుకోవటం. తాగు భర్తను ఓర్చుకోవటం, హింస పెట్టే భర్తను ఓర్చుకోవటం, సాధించే అత్తను ఓర్చుకోవటం, ఎదురు తిరిగే కోడలను ఓర్చుకోవటం. వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి. చాలా అందరూ మీరు అనుకున్నారు ఇవన్నీ ఎవరు చేస్తాడండి, ఎలా అవుతుంది వాళ్ళు చెప్తున్నారంటే, అలా చెప్తున్నానంటే ఇవి ఆ లక్షణాలు. మరి నేను చెప్పినవి కాదు అవి, నేను చెప్తేనే బైబిల్ మాటలా కాదా? ఆయన చెప్పిన స్టాండర్డ్స్. మరి ఏసై మొహం మీద ఉమ్మేశారు, మొహం మీద గొడ్డ కప్పి బుద్ధి నేను ఎవరో చెప్పన్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, సీరలు గుచ్చారు, పీక్కోలేడా, లాక్కోలేడు. అవి సృష్టిని ఏర్పరిచిన ఆయన, చచ్చుకొని లేపిన ఆయన, లాక్కోలేడు, పీక్కోలేడా? ఆయన ఆ మరణాన్ని ఇష్టపడ్డాడు మనందరినీ విముక్తించాడు కాబట్టి అది ఓర్చుకున్నాడు. అది చేతకంతనం కాదు. ఒక బిల్డింగ్ ని కూల్చడం ఈజీనా, ఒక పువ్వును వికసం చేయడం కష్టమా? ఒక పువ్వు, ఒక మొక్కని మీ సొంతంగా వికసింప చేయగలరా? బిల్డింగ్ ని కూల్చగలరు. అదే అనమాట. సీరియల్ పీక్కోవడం చాలా ఈజీ, కానీ ఇంతమందిని మార్చుకో కష్టం. అందుకని ఆయన ఓర్చుకోవాల్సి వస్తుంది. ఇది ఆన్సర్ అన్నమాట. దీర్ఘశాంతం. నెక్స్ట్ దయాలుత్వం. దయాలుత్వం. దయ కలిగి ఉండటం. దయ అంటే ఏంటి? జాలి అంటే ఏంటి? జాలి దయ తేడా ఏంటి? అమ్మ నువ్వు చూడు, వీటికి దొంగ వచ్చాడు, వాడు దొంగ తను చేసుకుని వెళ్తాడు. మీ ఆయన చూశాడు, పట్టుకున్నారు, అందరు కలిపి చెట్టు కట్టేసి కొడుతున్నారు. పల్లెటూళ్ళు అనేది కొడతారు. అప్పుడు మీ ఆయన అటు వచ్చాడు, అరే ఫోన్ రా, నేను మొన్ననే చర్చికి వెళ్ళాను, దయ కలిగి ఉండాలంటే అని చెప్పి వాడిని వదిలేయండి పర్వాలేదు. అది జాలి. అప్పుడు మీ ఆయన వచ్చాడు, వాడు ఉదయించి ఆకలి ఉన్నాడు కదా, ₹100 టిఫిన్ తిన్నా ఉన్నాడు. అది దయ. అర్హత లేకపోయినా, ఆ వ్యక్తికి అర్హత లేకపోయినా వాడిని క్షమించే గుణం కలిగి ఉంటాం. అది ఎవరికి ఉందంటే కానీ కదా, దొరికాడ చంపేయండి అనే రోజు. దయాలుత్వం అన్నమాట, దయ కలిగి ఉండటం అన్నమాట. నెక్స్ట్ మంచితనం. మంచితనం అంటే మనందరం కూడా మంచి వాళ్ళమే. ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాము,
చక్కగా ముసుగులు వేసుకున్నాము, దేవుని వాక్యం వింటున్నాము, మంచి వాళ్ళం. మనం ఎప్పుడు మంచి వాళ్ళం అంటే అందరిలో ఉన్నాం కాబట్టి మంచి వాళ్ళం. మన నిజస్వరూపం మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఉన్నప్పుడు, బజార్లో నీళ్ళు వచ్చినప్పుడు మన బిందె పక్కన పెట్టినప్పుడు, అప్పులో మీదకి వచ్చినప్పుడు, లేదా నీకు అప్పు ఇచ్చిన వాళ్ళు ఇవ్వకపోయినప్పుడు, అప్పుడు నేను నోరుపుతారు చూడు, అది రెండో రూపం. అది మంచితనం. అంటే ప్రతి మనిషిలో ఇద్దరు మనుషులు ఉంటారు. పైకి కనపడే వాళ్ళందరూ మంచి ముసుగులు వేసుకున్న మనుషులు. రెండో మనిషి లోన్ ఉంటాడు. ఆ మనిషి అవకాశాన్ని చూసి బయటకు వస్తుంటాడు. నిజం చెప్పానా అబద్ధం చెప్పానా? సో సినిమాలో చూపించినట్టు హీరో విలన్ ఎవరు ఉండరు, ఒక్కడే ఉంటాడు. వాళ్ళని హీరో ఉంటాడు, వాళ్ళని విలన్ ఉంటాడు. ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నట్లు మీరు ఒకసారి మీరు కళ్ళు మూసుకుంటే మీరు మీ జీవితాలు నేను చెడ్డ పనులు గుర్తొస్తారు. నేనైనా అలా చేశాను అనిపిస్తుంది. మంచితనం అంటే ముందు ఎలా ఉన్నావో మనసులో కూడా అలా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. ఉల్లిపొర కాగితం తీసుకుంటే లోన బయట ఈజీగా చూడగలగాలి. అంటే నిన్ను చూసినప్పుడు నీ మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉండగలుగుతాం. మంచితనం. డాక్టర్ గారు ఇవన్నీ మమ్మల్ని బాధపడుతున్నారు, ఎలా ఉండగలండి అలాగా అన్నాడు. ఇప్పుడు మీరు కొంతమంది నన్నే చూస్తున్నారు, విన్నాను, కానీ మీ ఆలోచనలు ఎక్కడో తిరుగుతున్నాయి. ఈరోజు ఏ సీరియల్ రాబోతుంది, పాస్టర్ బిర్యానీ పెడతాడా లేదా, చీర కొనుక్కోవాలి క్రిస్మస్కి, మా ఆయన ఏం చేస్తున్నాడు, తాళం వేస్తానా లేదా, వాడేం చేస్తున్నాడు, ఫోన్ వస్తుంది రింగ్, అలా ఆలోచన వస్తుంది. అవునా కదా, వస్తున్నాయి రావట్లేదా? అంతే. మళ్ళీ నిజం చెప్తున్నాను, మన ఆలోచనలు పరిగెత్తుతూ ఉంటాయి. ఒక కట్టడి లేకపోతే అది పరిగెత్తుతూనే ఉంటాయి. అది మంచితనం అంటే. నెక్స్ట్ విశ్వాసం. అక్కడ విశ్వాసం అదృశ్యమైన దాన్ని దృశ్యంగా ఎంచడం విశ్వాసం. చూడని దాన్ని మనం నమ్మటం. మీరందరూ గాలి పీరండి, పిలిచారా? ఏం పిలిచారు ఇప్పుడు? గాలి. అందులో ఏముంది? ఆక్సిజన్. ఆక్సిజన్ కాబట్టి నువ్వు బతికావు. ఇలా నేను గట్టిగా కేక్ పట్టుకున్నాను, 5 నిమిషాలు ఏమైపోయింది, ఆక్సిజన్ చచ్చిపోతావు. అంటే ఆక్సిజన్ ఉందని ఎప్పుడు తెలిసి చచ్చిపోయినప్పుడు తెలుసు. కానీ మనం అందరం రోజు పీలుస్తున్నాం కదా, గాలిని మీరు ఆక్సిజన్ చూపించాను, చూపించారు. అలానే అదృశ్యమైన దేవుడు మనందరి మధ్య ఉన్నాడు. సర్వాంతర్యామి. తనకు ఒక రూపం లేదమ్మా, తన గుడికి పరిమితం కాదు, విశ్వమంతా వ్యాపించినాడు. ఈరోజు ఆయన నీ ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. విశ్వాసం అంటే కనబడని దేవుణ్ణి నాతో ఉన్నాడని నమ్మకం ఉన్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను కాపాడాలని నమ్మకం. ఇదే ఫీలింగ్ మీరు పిల్లలకి నేర్పిస్తే వీళ్ళెవరు తప్పు చేయరు. వీళ్ళు సెల్ ఫోన్లు చూస్తున్నప్పుడు అరే దేవుడు చూస్తాడా అని నేర్పిస్తే, అమ్మో నేను ఈ చూడకూడని సైట్ చూస్తున్నాను, తప్పు అని మూసేస్తాడు. ఇదే దేవుని భయం నేర్పిస్తే మీ పిల్లలు టీవీలో అంతసేపు సీరియల్స్ చూడరు. మనం అవి నేర్పించట్లేదు. వాళ్ళు చెడిపోవడానికి చిన్నప్పుడు 2వ సంవత్సరం నుంచి సెల్ ఫోన్ అలవాటు చేసేస్తారు. ఓకే, విశ్వాసం అంటే కనబడని దేవుని పిల్లలకి పరిచయం చేయడం, అది విశ్వాసం. అది మనందరిలో ఏర్పడిందంటే దేవుడికి మనం లొంగి ఉంటాం అన్నమాట. నెక్స్ట్ సాత్వికత. సాత్వికత అంటే ఎవరైనా నిన్ను బాధ పెట్టే వాళ్ళని క్షమించే గుణం కలిగి ఉండడం. అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం. యేసయ్య అన్నాడు, మీరేమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అన్నాడు. అంటే వాళ్ళకి తెలియదా? వాళ్ళు తొడత కొడుతున్నారు, సెలవులు పెట్టి గుచ్చుతున్నారు, వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు. కానీ ఆయన ఏమన్నాడంటే వాళ్ళు ఎవరికి చేస్తున్నా వాళ్ళకి తెలియదు. నేను చేస్తుంది ఒక మనిషికి కాదు, ఒక దైవ కుమారుడికి అన్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి క్షమించమని దేవుని అడుగుతున్నాడు. కాబట్టి వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం అంటే సాత్వికత. ఈ అన్ని గుణాలు యేసయ్యలో ఉన్నాయి కదా, అన్నిటికీ అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. అంటే ఆయన భూమి మీదకి వచ్చి ఇలా జీవించండి అని చెప్పి వెళ్ళిపోయాడు, మనం నేర్పించాడు అనమాట. ఇంకా లాస్ట్ది చాలా చిన్నోడు, ఎత్తుపెట్టుకో, ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే ఏంటంటే నీకు షుగర్ ఉంది, నీ ముందు లడ్లు జిలేబీలు అన్నీ పెట్టారు, అవన్నీ పెట్టినా కూడా నాకు షుగర్ ఉంది నేను తినను అంటారు ఆశా నిగ్రహం. మనందరికీ పాప భయం, పాపము నా దేవుడు అందిస్తాడని భయం ఉంటే నీ ముందు ఎంత కోరికలు కలుగుతున్నా నా దేవుడు ఇష్టం లేదని ఆపుకోగలడం ఆశా నిగ్రహం. అది మన యవ్వనస్తులకి మనం నేర్పించాలి. 16 ఏళ్ళలోపే పెళ్లిళ్ళు చేసేసుకున్నారు, ప్రేమలు అన్నారు, లేచిపోతున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, అబార్షన్ చేసుకున్నారు. ఇప్పుడున్న రోజులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పలేము. ఇప్పుడు మన అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానం అయిపోయారు.
ఎవరైనా తప్పులు చేస్తున్నారో మీ కుటుంబంలో మీకే తెలుసు. సో వాళ్ళలో లేనేనంటే ఆశా నిగ్రహం. పిల్లలు యవనస్తులు ఉన్నారు కదా, మీకు భోజనం వండి చక్కగా తెచ్చి డైనింగ్ టేబుల్ పెట్టి తింటాం ఇష్టమా, లేదా కిచెన్ లో వండిన పెట్టి తింటాం ఇష్టమా? వండి పెట్టి తింటే ఇష్టం కదా. అలా చక్కగా పెద్దలు ఒక వయసు వచ్చాక చూసి ఇల్లు పేరుబలాలు అన్ని చూసి ఒక వధువుని తెచ్చి వరుణ్ తెచ్చి పెళ్లి చేసి చక్కగా చేసుకోక ఈ రోగాలు ఎందుకురా? వంటగదిలో జ్వరపడి తిన్నట్టు తప్పుడు పనులు ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రేమలేంటి, దోమలేంటి, ఈ చదువు సంస్కారం అన్ని ఏమైపోతున్నాయి? ఎంతమంది చచ్చిపోతున్నారు మీరు చూస్తున్నారు రోజు. ఒప్పుకోలేదు రైలు పట్టణంలో పడిపోయి ఆత్మహత్య చేసుకొని ఇలా. అందుకే